దేవుని నామానికి స్తోత్రాలు. కూడి చేరి వచ్చిన మీ అందరికి వందనాలండి. అలాగే దైవ సేవకులకు హృదయపూర్వక వందనాలు. ప్రేమతో ఆహ్వానించినటువంటి కుటుంబాలకి వందనాలండి. వాక్య భాగంలో ప్రవేశిద్దాం. పరిశుద్ధ గ్రంథము నుంచి మార్కు సువార్త 9వ అధ్యాయం మార్కు సువార్త 9వ అధ్యాయం 23వ వచనం చదువుకున్నట్లయితే, అందుకు యేసు, నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే. ఏందండి? తల్లుంచుకున్నట్లయితే చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. సర్వోన్నతుడ, సర్వాధికారి, సృష్టికర్త అయినటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి యేసయ్య, నీ ఘనమైన శ్రేష్టమైన నామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తండ్రి. ఇప్పటి వరకు నాయన మీరు నాయన అనేకమైన మాటలైనా తెలియపరచాలి తండ్రి. నా ద్వారా నాయన కొన్ని మాటలైనా మీరు వివరించండి. చెప్పిన మాటలైనా ప్రభా ఆయన బిడ్డలైనా హృదయాల్లోనైనా ముద్రించండి. మీరు నాయన సముద్ర తీరంలో అరణ్య ప్రదేశాల్లో సమాజ మందిరాల్లో నీ సువార్తను ప్రకటించినప్పుడు నీ మాటలు బట్టి నాయన ఎంతో మంది నాయన మారు మనసు పొందారు తండ్రి. అటు రీతిగా నాయన నీ మాటలనైనా వారి హృదయాలను మార్చడానికి సహాయం దయచేయండి. చెవిగలవాడు విన్ను కాకన్నట్టుగా మాలో ఉన్న దొరద చెవులు తొలగించి అయా నాయన ఘనంగా నాయన నిన్ను మహింపరచడానికి సహాయం దయచేయమని అతి శ్రేష్టమైన నజరేయుని యేసుక్రీస్తు నామమున బట్టి అడిగి అనుకున్నాం తండ్రి. ఆమేన్. మంచిదండి. చూడండి, ఈ మాటలు కానీ మనం శ్రద్ధగా గమనించినట్లయితే ఎవరు చెబుతున్నారండి ఈ మాటలు? ఎవరండి? యేసు ప్రభు ఎవరికి చెబుతున్నాడు? ఎవరు చెబుతున్నారండి? అందరూ ప్రార్థనకి వెళ్ళే వాళ్ళేనా? అందరూ బైబిల్ చదివే వాళ్ళేనా? నేను తలకాయ అడ్డం ఊపుతున్నారంటే కొంతమంది చదవట్లేదా? ఏందండి? ఇప్పుడేగా నేను చదివింది ఇక్కడ మీరు విన్న మాటలేనండి. ఎవరితోనంట ఆయన మాట్లాడింది? ఒక తండ్రితో. ఎవరితోనండి? ఒక కుమారుడు మూర్ఛ రోగంతో బాధపడుతున్నాడండి బాల్య వయస్సు నుంచి. అయితే ఆ తండ్రి ఆ కుమారుని ఏం చేయాలని చూశాడు? బాగు చేసుకోవాలని చూశాడు. చూడండి, ఆ తండ్రి అనేకమైన ప్రాంతాలకు వెళ్ళాడు. తన కుమారుని బాల్య వయసు నుంచి అనేకమైన ప్రాంతాలకి తీసుకెళ్ళాడు. తీసుకెళ్తే చూడండి, ఎక్కడికి తీసుకెళ్ళా కానీ ఆ వ్యక్తి బాగుపడ్డా? బాగుపడాలి. అయితే ఒక సందర్భంలో అక్కడ ఉన్నటువంటి చూడండి యేసు ప్రభు యొక్క శిష్యుల దగ్గర కూడా ఈ వ్యక్తి తన కుమారుని తీసుకొచ్చాడు. ఎందుకంటే చూడండి, యేసు ప్రభు అంట ఆ ప్రాంతంలో ఏం చేస్తున్నాడు? అనేకమైన సూచక్రియలు జరిగిస్తున్నాడు. అంటే చూడండి, అనేకమైన వారిని దేవుని వైపు నడిపిస్తున్నాడు. దెయ్యములు పట్టిన వారిని బాగు చేస్తున్నాడు. వ్యాధిగ్రస్తుల్ని స్వస్థపరుస్తున్నాడు. చూడండి, యేసు ప్రభు మత్తయి సువార్తలో చూడండి అనేకమైనటువంటి అద్భుతాలు జరిగించాడు. దాంతోపాటు కూడా ఏం చేశాడు? ఆయన సువార్తని ప్రకటించాడు. చూడండి, ఆ సందర్భంలో అక్కడ ఆ తండ్రి తన కుమారుని స్వస్థపరచాలని అనేక విధాలుగా ప్రయాసపడుతున్నాడు. చూడండి, ప్రయాస అయితే అతనిలో ఉంది కానీ ఆ తండ్రికి అక్కడ ఉన్నటువంటి తన కుమారుడు స్వస్థపడతాడని నమ్మకం ఉందా? నమ్మకం లేదా? నమ్మకం ఉంది. నమ్మకం ఉందా లేదా? ఉందండి. నమ్మకం ఉందా? నమ్మకం. చూడండి, తర్వాత వచ్చిన చదువుకున్నట్లయితే, వెంటనే ఆ చిన్నవాని తండ్రి, నమ్ముచున్నాను, నాకు అపనమ్మకుండా సహాయము చేయమని దగ్గరగా
చూడండి, ఆయన నమ్ముతున్నాడా నమ్మట్లేదా? నమ్ముతున్నాడా? మరి ఆయనకి ఏమవుతుందంట? నాకు అపనమ్మకం ఉండకుండా. నమ్మేవాడికి అపనమ్మకం వచ్చిందండి? వచ్చిద్దా? మరేమడుగుతున్నాడు ఆయన? నాకు అపనమ్మకము. చూడండి, ఎంతమంది యేసు ప్రభువుని నమ్ముకున్న వాళ్ళు ఉన్నారండి ఇక్కడ? అందరు యేసు ప్రభువుని నమ్ముకుంటా ఉన్నారండి? చూడండి, యేసు ప్రభువుని నువ్వు నమ్ముకుంటే కొన్ని వాటిని ఏం చేయకూడదు? కొన్ని వాటిని నమ్మొచ్చా? నమ్మొచ్చండి? చూడండి, ఇక్కడ యేసు ప్రభు స్పష్టంగా ఏం చెప్పాడంటే, నమ్మువానికి సమస్తము సాధ్యం. చూడండి, నమ్మారనుకో ఎలాంటిదైనా మనం చేయగలం. చూడండి, సముద్రాన్ని అంట ఏం చేయొచ్చు అంటండి? కొండను తీసి సముద్రంలో పడవేయవచ్చు. ఎలా? నీలో నమ్మకం ఉంటే. చూడండి, చాలా మంది దేవుని నమ్మకుండా దేన్ని నమ్ముతున్నాడు? దేన్ని నమ్ముతున్నారండి? ఏం చేస్తున్నారండి? దేవుని నమ్మకుండా దేన్ని నమ్ముతున్నారు? చాలా మంది ఇళ్లలో చూడండి, ఏమండి చెప్పండి, పిల్లోడు పుట్టగానే కొత్తగా ఏం తీసుకొస్తారు? గ్యారమాండలు తీసుకొస్తారు. కుక్క గరవగానే ఏం చేస్తారు? సత్యన వెళ్ళిపోయి అంతరం వేసుకొచ్చుకుంటారు. చూడండి, నువ్వు దేన్ని నమ్ముతున్నావు అండి? చూడండి, ఇక్కడ మొదటిగా ఈయన దేన్ని నమ్మాడు? దేవుణ్ణి నమ్మాడా? లోకాన్ని నమ్మాడా? చాలా మంది క్రైస్తవుల నమ్మకం దేని మీద ఉందంటే దేవుని కంటే లోకం మీద ఉంది. ఉందా లేదా చెప్పండి? అందుకని మొదటిగా మీరు ఎవరు నమ్మారు? దేవుని నమ్మారా? లోకాన్ని నమ్మారా? దేన్ని నమ్మారు? చూడండి, 12 సంవత్సరాల నుంచి రక్తస్రావం కలిగిన స్త్రీ అంట ఎక్కడికి వెళ్ళిందంట? అనేకమైనటువంటి ప్రాంతాలకి వెళ్ళింది. చూడండి, బిడ్డలు పుట్టాలంటే ఎక్కడికి వెళ్తాం మనం? పలానా చోట అంతరం ఎత్తున్నారంటే ఆడికి వెళ్తాం. పలానా చోట వినండి కొమ్మలు ఎత్తున్నారంటే ఆడికి వెళ్తాం. పలానా చోట పసరు ఎత్తున్నారంటే ఆడికి వెళ్తాం. చూడండి, ఏది కావాలన్నా మొదటిగా నువ్వు ఎక్కడికి రావాలి? చూడండి, రక్తస్రావం కలిగిన స్త్రీ కూడా అంట తన ధనాన్ని మొత్తం ఏం చేసిందండి? ఖర్చు చేసింది. ఎవరికి ఖర్చు చేసింది? లోకంలో ఉన్న వారికి ఖర్చు చేసింది. చూడండి, రోడ్లు వెంబటి ఎవరైనా సోది చెప్పడానికి వస్తే చెప్పించుకుంటారు లేదా? వాడేం చేస్తాడు? రోడ్డు మీదకి రాగానే మీకు వెళ్తే చూడగానే ఏం చేస్తాడు? అమ్మా అనగానే అమ్మటినే పిలిపించుకుంటారని. వాడు ఇంట్లో చూస్తాడు, అటు ఇటు చూడగానే వాడు చచ్చిపోయిన కుటుంబం కానీ ఏం చేస్తాడు? మీ ఇంట్లో ఒకళ్ళు చచ్చిపోయారు, ఆయన ఆడకు వచ్చాడు మీకోసం ఇంటి చుట్టే తిరుగుతున్నాడు. నమ్ముతాం లేదా? వాడు ఎంత డబ్బులు పెట్టమంటే అంత డబ్బులు పెడతాం. చూడండి, మనం దేన్ని నమ్మాలండి? ఈ దినము ఈ రాత్రి కాల సమయంలో నువ్వు ఎందుకు వచ్చావు చెప్పండి? వాక్యాన్ని వినటానికా లేకపోతే వదిలేసి వెళ్తానికా? వాక్యం ఏంటండి? పాదములకు దీపం, త్రోక వెలుగు అయిందంట. వాక్యం ద్వారా నువ్వేం చేయాలి? నీ క్రియలని, నీ నడవడిని మార్చుకోవాలి. చూడండి, చాలా మందికి సత్య మార్గం అనేది తెలియదు. ఏమనుకుంటారంటే మేము క్రైస్తవులమే, మేము మారు మనసు పొందాం, మేము దేవుళ్ళు నడుస్తున్నాం, మేము 40 ఏళ్ళ నుంచి 50 ఏళ్ళ నుంచి భక్తులు. ఏమనుకుంటారండి? మేము దేవుని సన్నిధిలో చూడండి అధిపతులుగా ఉన్నాం, పెద్దలుగా ఉన్నాం చాలా అనుకుంటారే కానీ దేవుని వాక్యాన్ని ఏం చేయరంట? వింటారా? చూడండి, మత్తయి సువార్తలో ఒక మాట ఉండిద్ది. 15వ అధ్యాయం 7వ వచనం చదువుకున్నట్లయితే, వేషధారులారా ఈ ప్రజలు తమ పెదవులతో నన్ను గణపరచుదురు కానీ వారి హృదయం నాకు ఎట్లుందండి? మనుషుల యొక్క హృదయాలు దేవునికి ఎలాగున్నాయంట? దూరం ఉన్నాయండి. అందుకని మనం దేవుని నమ్మట్లేదని ఈ లోకంలో ఉన్న వాటన్నిటినీ
నమ్ముతున్నాం. అవునా కదా? చూడండి, నువ్వు మొదటికి దేన్ని నమ్మాలి? అబ్రహాము చూడండి, ఆయనంట మొదటికి దేన్ని నమ్మాడు? మొదట దేవుని నమ్మాడండి ఆయన. దేన్ని నమ్మాడు? విగ్రహాలని నమ్మాడు. ఇప్పుడు కూడా చాలా క్రైస్తవ కుటుంబాలు ఏమండి చెప్పండి, విగ్రహాలు లేవండి. చూడండి, చాలా మంది ఇప్పుడు కూడా క్రైస్తవులు ఏం చేస్తున్నారంట? విగ్రహారాధన చేస్తారండి. యేసు ప్రభు ఫోటో పెడతారు. అది అసలు ఎవరిదండి? యేసు ప్రభుదేనా? మనం ఎవరైనా చూసావా? చూడండి, ఒక ది ఫ్యాషన్ ఆఫ్ క్రైస్ట్ అని ఒక సినిమా ఉందండి. ఆ సినిమాలో ఉన్న నటుడు ఫోటో తీసుకొచ్చుకొని చాలా మంది ఏం చేస్తున్నారు? యేసు ప్రభు అని వ్యాపారం చేస్తున్నారు. మనం ఏం చేస్తున్నాం? ఆయనే నిజంగా దేవుడు అనుకొని ఆయనకి ఏం చేస్తున్నాం? నమస్కారం చేస్తున్నాం. వాక్యం ఏం చెబుతుంది? నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండొచ్చా? మరి నువ్వు ఎవరిని పెట్టుకున్నావు నీ ఎదురుగా? దేవుణ్ణి. దేవుడు ఆత్మ కనుక ఆయన ఆరాధించేవారు ఎలా ఆరాధించాలంట? ఆత్మతో సత్యంతో ఎలా ఆరాధించాలండి? చూడండి, చాలా మంది భక్తులు దేవుడి పటాలు పెట్టుకోలేదండి. ఏం చేశారంట? గోడ తట్టు తిరిగి ప్రార్థన చేశారు. దేవుని రూపం వైపు చూసారా? కానీ మనం ఏం చేయాలి? ఇంకా లోకాన్ని నమ్మాలా? దేన్ని నమ్మాలి చెప్పండి ఇప్పటికైనా కానీ? చూడండి, తండ్రి ఏం చెబుతున్నాడు? అయ్యా ఇదిగో కనికరించి నా కుమారుని స్వస్థపరచు, నాకు అపనమ్మకం లేకుండా అన్నాడు. మనం ఇప్పుడు దాకా తండ్రి నమ్మాడు అనుకున్నాం, కానీ ఇంకా ఆయన ఏముంది? అపనమ్మకం. చాలా మంది క్రైస్తవులు కూడా మేము దేవుణ్ణి నమ్ముకున్నాం అనుకున్నారే, కానీ చాలా మందిలో ఏముంది? ఉండాలని చెప్పండి. కాబట్టి నమ్మువానికి సమస్తము సాధ్యం. నీ ఇంట్లో ఉన్నవన్నీ తీసేసి, అన్నీ అంటే ఏమై? ఆచారపరమైన లోకానుసారమైన అన్నీ తీసేసి పరిపూర్ణంగా నువ్వు దేవుణ్ణి నమ్ముకున్నావు అనుకో, అప్పుడు నిజంగానే ఏమైందంట? కొండొచ్చి సముద్రంలో కూడా పడిద్దాయి. లేదా చెప్పండి, ఎప్పుడైతే ఆ రక్తస్రావం కలిగిన స్త్రీ సమస్తాన్ని విడిచిపెట్టి నేను యేసు ప్రభు యొక్క వస్త్రాన్ని తాగితే చాలు నేను స్వస్థపడు. మరి అలాంటి విశ్వాసం మనలో ఉందా? అలాంటి నమ్మకం మనలో ఉందా? ఉందండి. కాబట్టి ప్రియమైన సహోదరులారా, మొదటిగా మనం ఏం చేయాలంట? ఏం చేయాలండి? దేవుణ్ణి పరిపూర్ణంగా నమ్మాలి. చూడండి, అబ్రహాము దేవుణ్ణి నమ్మాడు. తనకున్నటువంటి విగ్రహాలు విడిచిపెట్టాడు, తనకున్న తల్లిదండ్రులు విడిచిపెట్టాడు. దేవుడు ఏం చెప్పాడు అబ్రహాంకి? ఎదుగో పలానా దేశంలో నీకు ఆరా ఇసుకరేలాగా నేను కుమారుల్ని నీ సంతానాన్ని ఏం చేస్తానన్నాడండి? వృద్ధి పరుస్తానన్నాడు. ఈయన ఏం చేశాడు? తనకున్నటువంటి లాభాన్ని విడిచిపెట్టాడు, తనకున్న వ్యాపారాన్ని విడిచిపెట్టాడు, తనకున్న ప్రాంతాన్ని విడిచిపెట్టాడు, సమస్తాన్ని విడిచిపెట్టి దేవుడు చెప్పిన ఒక్క మాట పట్టుకొని ఎడగెళ్ళాడు? దేవుడు చెప్పిన ప్రాంతానికి వెళ్ళాడు. అందుకనే వాక్యం ఏం చెబుతుంది చూడండి, యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయం 23వ వచనం చదువుకున్నట్లయితే, కాబట్టి అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎట్టించబడిందండి. చూడండి, 100 సంవత్సరాలకు పుట్టాడండి కొడుకు. ఏం చేశాడు? అయ్యా నీ కుమారుని నాకు ఏమంటే ఏం చేశాడు? ఒక మాట ఆయన అన్నాడండి. ఎమ్మటినే భార్యకి కూడా చెప్పకుండా ఎడకు తీసుకెళ్ళాడు? కొండ మీదకి తీసుకెళ్ళి ఆ కుమారుడు అన్నాడు, కట్లుండి బలిపీఠం ఉంది కానీ గొర్రె లేదంటే ఏమని చెప్పాడండి. చక్కగా కాళ్ళు చేతులు కట్టేసి ఏం చేశాడు? బలిపీఠం మీద ఉంచాడండి. మరి 100 సంవత్సరాల కొడుకు పుడితే ఎవరైనా బలిస్తారా? ఇస్తారా చెప్పండి? చాలా మంది పుట్ట కుమారులు పుట్టినప్పుడు ఏం చేస్తారు? అయ్యా నా కొడుకుని ఇస్తే నేను దేవుని సేవకి ఇస్తా. ఎంతమంది ఇచ్చారు చెప్పండి అటు చెప్పిన వాళ్ళు? చూడండి, మా అమ్మ కూడా నేను పుట్టక ముందల సేవకి ఇస్తాను అనుకుందంట. నేను పుట్టిన తర్వాత చూడండి, ఇప్పటికి నాకు 32 సంవత్సరాలు. నేను 25 సంవత్సరాలు వేసేప్పుడు సేవకు వచ్చాను.
ఎన్ని సంవత్సరాలు? చూడండి, హన్నా అని ఒక భక్తురాలు ఉందండి. పుట్టగానే ఏం చేసింది? దేవునికి అది ఏంటంట? నమ్మకం అండి. మరి అలాంటి నమ్మకం మనలో ఉందా? చూడండి, ఎప్పుడైతే హన్నా తన కుమారుని ఇచ్చిందో ఎమ్మటినే ఆమెకి ఏం పుట్టిరంట? కుమారులు కుమార్తెలు పుట్టారు. చూడండి, ఈ రాత్రికాల సమయంలో మనం ఏం నేర్చుకున్నాం? అండి? ఈ చెవులో ఈ చెవులో చేయాలని నేర్చుకున్నావా? ఏం నేర్చుకున్నాం? దేవుని సన్నిధిలో నమ్మకంగా ఎలాగా ఉండాలి, మనలో మనం పరీక్షించుకోవాలని. దేవుళ్ళో మనం నమ్మకంగా ఉన్నావా? దేవుళ్ళో నమ్మకంగా ఉన్నంటే దశంభాగం వేయడము, దేవుని సన్నిధి క్రమంగా రావడము, లేదా దేవుని సన్నిధికి డైలీ వచ్చి పాటలు పాడతాము, లేదా కన్నీటితో ప్రార్థన చేయడము, ఇది కాదండి. ఎలా ఉండాలంటే నమ్మకంగా నీ క్రియల్లో నువ్వు ఎలా ఉండాలి? దేవుని వాక్య ప్రకారంగా, ఆయన చెప్పిన ఆజ్ఞల ప్రకారంగా నేను నడుస్తున్నానా అనే నమ్మకంతో జీవించాలి ప్రియమైన సహోదరి సోదరులారా. అప్పుడు నీకేముండిద్దంట? దేవుని రాజ్యం ఎవరికెత్తానన్నాడు అండి? దేవుని రాజ్యం ఎవరికెత్తానన్నాడు? చూడండి, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 9వ వచనం చదువుకున్నట్లయితే, అన్యాయస్తులు దేవుని రాజ్యమునకు వారసులు కానారని మీకు తెలియదా? మోసపోకుడి, జారులైనను, విగ్రహ ఆరాధికులైనను, వ్యభిచారులైనను, ఆడంగితనము గలవారైనను, పురుష సంయోగులైనను, దొంగలైనను, లోపులైనను, త్రాగుబోతులైనను, దోషకులైనను, దోచుకుని వారైనను దేవుని రాజ్యమునకు వారసులు కానేరరు. మీలో కొందరు అట్టి వారైంటిరి గాని ప్రభువైన యేసుక్రీస్తు నామమున మన దేవుని ఆత్మయందును మీరు కడగబడి పరిశుద్ధపరచబడిన వారై నీతిమంతులుగా తీర్చబడితే. ఇప్పటికైనా దేవుడి మీద నీకు అపనమ్మకం ఉంటే మొదటగా ఏం చేయాలి? నీలో ఉన్నటువంటి ఈ పాపం మొత్తాన్ని ఏం చేసుకోవాలంటండి? ఇక్కడ ఏం చేయాలంట? దేవుని ఆత్మయందును మీరు కడుగబడి పరిశుద్ధపరచబడిన వారై. ఎలాంటి వారు అవ్వాలంట? సబ్బుతో చూడండి, బట్టలు ఏం చేస్తారు? శుభ్రంగా కడుగుతారు, అవునా కదా? మరి మన హృదయాలు కడుక్కున్నావా? చూడండి, దేవుని ఎదుట మనం ఎంత నమ్మకంగా ఉంటే ఆయన మనల్ని అంత హెచ్చుగా నిలబెడతాడని. అబ్రహాం అంత నమ్మకంగా ఉన్నాడు కాబట్టి విశ్వాసులకు తండ్రిని చేశాడండి ఆయన. మరి ఇప్పుడు ఉన్నటువంటి మనందరికి ఆయన ఎవరంట? మరి ఆయన ఎన్నాళ్ళు అవుతుంది పుట్టి? ఎప్పుడు కూడా విశ్వాసులకు తండ్రి ఉన్నాడంటే ఆయన దేవునికి ఎంత నమ్మకంగా ఉన్నాడు. మరి మనం అంత నమ్మకంగా ఉన్నావా? అందుకని నమ్మువానికి సమస్తము. నువ్వు ఎప్పుడైతే దేవుణ్ణి నమ్ముకొని జీవిస్తావో అప్పుడు నువ్వు ఎలాంటి చూడండి మార్గంలో వెళ్ళినా, ఎలాంటి పని చేసినా, ఎలాంటి స్థితిగతిలో ఉన్నా ఏదైనా నీకు సాధ్యమైంది. కాబట్టి అటు రీతిగా జీవించాలని మనసారా కోరుకుంటూ ఈ చిన్ని మాటలు దేవుడు తన వెనుకల్లో జ్ఞాపకం చేసుకున్నాం. ప్రతి ఒక్కరికి వందనాలండి. అలాగే